మన డబ్బు దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం. ఇది జగనన్న పార్టీ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు మీ డబ్బు దోచుకుంటా, దాచుకుంటా, పంచుకుంటా అంటే ఎవరు ఓటు వేయరు కాబట్టి జగనన్న మనల్ని ముక్కలు ముక్కలుగా విడదీసే పథకాలతో ముందుకొస్తాడు. అమరావతిని కమరావతిని కులం పేరుతో, నా ఎస్సీబీసీ అని మతం పేరుతో, సింహం సింగిల్గా వస్తుంది అని పార్టీ పేరుతో, 3 రాజధానులు అని ప్రాంతం పేరుతో, 40 ఏళ్లకే పెన్షను అని వయస్సు పేరుతో, బడుగు బలహీన వర్గాల పార్టీ అని సంపద పేరుతో విడదీస్తాడు. ఇన్ని రకాలుగా విడదీసినా సరే మనం కలిసి జగనన్నని ఓడించాం. అయినా జగనన్నకి బుద్ధి రాలా. ఇప్పుడు కూడా అదే పథకాలతో ముందుకు వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉండాలంటే మనం కలిసి ఉండాలి. జగనన్న జైల్లో ఉండాలి.